సిలువ రక్తమే విజయం. ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం, నీకే నా వందనం. ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం, నీకే నా వందనం. మధురం మధురం నీ ప్రేమే అతి మధురం. మధురం మధురం నీ ప్రేమే అతి మధురం. మధురం మధురం నీ ప్రేమే అతి మధురం. అమరం అతి విజయం, నీ సిలువ రక్తమే విజయం. కూర్చున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టచ్చు. 1 2 3 4. నా శిక్షకై నా నిందలకై ప్రాణము పెట్టిన ప్రేమ, నిందలో నిట్టూర్పులో సేద తీర్చిన ప్రేమ. నా శిక్షకై నా నిందలకై ప్రాణము పెట్టిన ప్రేమ, నిందలో నిట్టూర్పులో సేద తీర్చిన ప్రేమ. సర్వోన్నతుడా సహాయకుడా మరువగలనా నీ ప్రేమను. సర్వోన్నతుడా సహాయకుడా మరువగలనా నీ ప్రేమను. మధురం మధురం నీ ప్రేమయే అతి మధురం. అమరం అతి విజయం, నీ సిలువ రక్తమే విజయం. దేవుని బిడ్డరా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఈ 6వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో బెన్యామీనులారా యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవాలో బోరధ్వని చేయుడి, బెత్హెక్కెరెము మీద ఆనవాలికై ధ్వజము నిలవబెట్టుడి అనేటువంటి మాటను నేను మీతో ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. అయితే దానికి ముందు నేను మొదట చెప్పినటువంటి 3 మాటల్లో ఒక మాట చెప్పాను. 2వ మాటలోనికి నేను వెళ్తున్నాను. నిలువబెట్టుటకు అనేటువంటి మాట. ఎవరిని నిలబెట్టాలి? ఎవరిని నిలబెట్టాలండి? ఎక్కడ నిలబెట్టాలని మాట్లాడుతున్నాడు ఆయన? దయచేసి వాక్యం మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, కొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని పడగొట్టే వాళ్ళుగా కనబడుతున్నారు. అర్థమైందా? మీరెవరండి? మేము క్రైస్తవులమండి. మీరేం చేస్తారు? మేము దేవుణ్ణి ఆరాధిస్తామండి, యేసుని మేము ఆరాధిస్తూ ఉన్నాం. నువ్వు నిజంగా కనుక దేవుని బిడ్డవే అయితే, దేవుని కుమారుడవు కుమార్తెవే అయితే, నీ ద్వారా యేసయ్య నిలబెట్టబడాలా, పడగొట్టబడాలా? నీ ద్వారా ఆయన నామము ఘనపరచబడాలా, అవమానపరచబడాలా? కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే అనేక మంది వారి ద్వారా నా యేసయ్యకు అవమానం కలుగుతూ ఉంది, నా యేసయ్య పడగొట్టబడతా ఉన్నాడు, నా యేసయ్య మీద నిందలు మోపుతా ఉన్నారు. అనేక మంది జీవితాలు వారి యొక్క క్రియలను బట్టి, వారు మాట్లాడేటువంటి మాటల్ని బట్టి నా యేసయ్య పడిపోతున్నటువంటి పరిస్థితి. నా క్రియల ద్వారా, నా మాట ద్వారా, నా బ్రతుకు ద్వారా నా యేసయ్యను నేను పైకెత్తాలి, ఆయన నామమును నేను ఘనపరిచేవాడిగా ఉండాలి. కానీ నా క్రియల ద్వారా ఆవిడ ఎవరండి? అమ్మో, ఆవిడ క్రైస్తవులండి, వాళ్ళు ఆ సంగతి మీకు తెలియదు, అది దరిదాపుల్లోకి వెళ్ళొద్దు మీరు. అలాంటిది కావాలా? లేకపోతే నిన్ను చూసినప్పుడు ఒక ప్రత్యేకత నీలో కనబడాలా? నీ కార్యాల్లో ఒక ప్రత్యేకత, నీవే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడితే నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా యేసయ్య నిలబడతాడు. అక్కడ యేసయ్య నిలబడతాడు. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. అదేంటంటే, ఇందును బట్టే అనేక మంది ద్వారా నా నామము అవమానపరచబడుతుంది. ఎవరి గురించి దేవుడు మాట్లాడాడో తెలుసు? అక్కడ క్రైస్తవుల గురించి మాట్లాడాడు, విశ్వాసుల గురించి మాట్లాడాడు. అక్కడ ఇందును బట్టే, ఆ తర్వాత అక్కడ వాక్యాలు చదవండి, అవన్నీ కూడా మీకు బాగా అర్థమవుతుంది.
దేవుని బిడ్డలారా, మనము నిలబెట్టేవారుగా ఉండాలి. యేసయ్యను నిలబెట్టేవారుగా ఉండాలి. నీ ద్వారా దేవుని యొక్క కార్యాలు ఇతరులు గ్రహించేటట్టుగా నువ్వు ఉండాలి అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్య నిన్ను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ కుటుంబం బట్టి ఆయనను నిలబెడుతున్నావా, లేకపోతే ఆయనకు అవమానమును తీసుకుని వస్తున్నావా? దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ దేవుడు నిలబడగలుగుతున్నాడా? దేవుని మందిరానికి వస్తున్నావు, ఆరాధించలేనటువంటి స్థితి నీలో కనబడుతుంది. నిన్ను బట్టి దేవుడు నిలబడగలుగుతున్నాడా, పడగొట్టబడుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, కానీ ఆ వాక్యాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా కనబడుతున్నావు. నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? ఆలోచన చేయండి. దేవుని మందిరానికి వస్తావు, ప్రార్థన లేదు నీ జీవితంలో, దేవుని వాక్య పఠనం లేదు, దేవుడిని ఆరాధించలేవు, ఏమీ చేయలేని వ్యక్తిగా కనబడుతున్నావు. నిన్ను బట్టి దేవుని యొక్క నామము ఘనపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయి. నీవు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే బాధ్యత లేనటువంటి క్రైస్తవుడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏదో అలాగే గాలికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడితే నీ వలన దేవునికి వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదని మీకు నేను మనవి చేస్తున్నాను. నీ ముందు శత్రువు వచ్చి నిలబడినప్పుడు ఆ శత్రువుని ఓడించగలిగినటువంటి శక్తి నీకు సరిపోదు. నువ్వు కష్టాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ కష్టాలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి సామర్థ్యం నీకు ఉండదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి నీలో ఉండదు కాబట్టి. దేవుని యొక్క అసాధారణమైనటువంటి దేవుని యొక్క ప్రభావము నీలో ఉండదు కాబట్టి ఆ పరిస్థితిని బట్టి కృంగిపోయేటువంటి పరిస్థితి నీకు కలుగుతుందని మీకు నేను మనవి చేస్తున్నాను. బబులోను దేశంలో 3 వ్యక్తులు నిలబడుతున్నారు. వారితో పాటు మరొక వ్యక్తి, వారి పేరు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. దేవుని బిడ్డలారా, శాసనం వచ్చింది, ఆ విగ్రహానికి తప్ప ఎవ్వరికి కూడా మొర్ర పెట్టకూడదు, నమస్కరించకూడదు, ఆరాధించకూడదు అనేటువంటిది. అయినా సరే వారిలో తెగింపు కనబడింది. తద్వారా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా సరే నా దేవుని కోసం నేను నిలబడతాను తీర్మానం చేశారు వాళ్ళు. దేవుణ్ణి నిలబెట్టే పని అది, దేవుణ్ణి నిలబెట్టే పని. ఒక రోజు వచ్చింది, రాజే వచ్చి అంటున్నాడు కదా, నిన్ను రక్షించినటువంటి సజీవుడైనటువంటి నీ దేవుడు అని పలుకుతున్నాడు. ఓ మీ దేవుడే నిజమైన దేవుడైనా, అలాంటి దేవుడు ఎవరు లేరు. రాజు మాట్లాడుతున్నాడు, ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి మాట తద్వారా అక్కడ ఉన్న ప్రజలందరిలో కూడా వీరు శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. వారి యొక్క నోటి మాట ద్వారా పడగొట్టవలసింది పడగొట్టారు, నిలబెట్టవలసింది నిలబెట్టారు అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నిలబెడుతున్నావా, పడగొడుతున్నావా? నీ క్రియల ద్వారా, నీ మాట ద్వారా, నీ బ్రతుకు ద్వారా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఒకవేళ నువ్వు కనుక పోగొట్టుకుంటూ ఉన్నట్లయితే దయచేసి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారు కట్టడానికి, వారు పడగొట్టడానికి, వారు నిలబెట్టడానికి వారి నోట దేవుని మాటలు దేవుడు ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఇదే మాట నన్ను చెప్పనివ్వండి. ఒకవేళ నువ్వు కష్టంలో వెళ్తున్నావు, శోధనలో గుండా వెళుతూ ఉన్నావు, భయపడతా ఉన్నావు, కానీ దేవుడు నీకు సృజనాత్మకమైనటువంటి శక్తినిచ్చాడు. ఇప్పుడు ఆ కష్టంలో ఉండి నువ్వు విశ్వాసంతో మాట్లాడాలా. అది ఏదైనా కానీ, ఎలాంటి బలహీనత అయినా కానీ, ఏమండి, దానిలో నిలబడి నువ్వు పారిపోవద్దు. పిరికితనాన్ని దేవుడు ఇవ్వలే. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి, తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశిష్టత ఏంటో చెప్పమంటారా? కష్టాలు వచ్చినప్పుడు పిరికి వాళ్ళకి పారిపోయి దాక్కోమండి, ఆ కష్టాల్లోనే నిలబడతాం. ఎదుర్కొనేటువంటి శక్తిని ఇస్తాడు, దమ్మిస్తాడు. అక్కడ నిలబడి దేవుని యొక్క మాటను సృజనాత్మకమైనటువంటి రీతిగా రిలీజ్ చేయాలి. అక్కడ నువ్వు ఎప్పుడైతే నీలో నుండి దేవుని యొక్క వాక్ వస్తుందో బయటికి, శక్తివంతంగా బయటకు వస్తుంది దేవుని యొక్క కార్యాలు అక్కడ నువ్వు చూస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు తన శిష్యులకు, తన బిడ్డలకు ఆయన శక్తినిస్తాడు. అందుని బట్టి అపోస్తలుల కాలంలో మనం చూసినట్లయితే ఈ శిష్యుల్ని ప్రజలు చూసినప్పుడు, అపోస్తలుని చూసినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారిని చూసి, ఓ వీరు లోకమును తల్లకిందులు చేసేవారండి అని వారు చెప్పుకున్నారంట. ఎలా చెప్పుకున్నారు వారు? ఎలాగో అనంటే
వీరి ద్వారా దేవుడు ఏ కార్యాలైతే జరిగించాడో అసాధారణమైనటువంటి కార్యాలుగా వారి కళ్ళ ముందు దేవుడు చూపెట్టాడు. కాబట్టి ఆ సృజనాత్మకమైన శక్తి వారిలోనికి వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డల అద్భుతమైన కార్యాలు దేవుని కోసం వారు చేయగలిగారు. సరే, ఇప్పుడు 6వ అధ్యాయంలోనికి మనం వచ్చేస్తే బెన్యామీలను గురించి రాయబడి ఉంది. అక్కడ అంటున్నాడు కదా, బెన్యామీనులారా యెరూషలేములో నుండి మీరు పారిపోవాలయ్యా. ఎందుకు? యెరూషలేమును ముట్టడిస్తున్నారు, యెరూషలేము మీదకి శత్రువులు వస్తూ ఉన్నారు. కాబట్టి యెరూషలేమును విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది అని అంటున్నాడు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటో తెలుసా? తెకోవలో భూరధ్వని చేయుడి, బెత్‌హెకెరెము మీద ఆనవాలికై ధ్వజము నిలవబెట్టుడి అని అంటున్నాడు. 2 ప్రాముఖ్యమైనటువంటి పనుల్ని దేవుడు వారికి ఇస్తున్నాడు. నెంబర్ 1, మొట్టమొదటిగా తెకోవాలో భూరధ్వని చేయుడి అని అంటున్నాడు. తెకోవా అంటే దాని అర్థం ఏంటంటే స్థలము. ఇప్పుడు మనం అందరం కూడా ఒక స్థలానికి వచ్చి ఉన్నాం. ఇక్కడ ఏం స్థలం? ఈ స్థలము అనంటే సంఘము అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ లోకంలో, భూలోకంలో ఈ స్థలాన్ని, ఈ సంఘాన్ని తెకోవా అని అంటారు. తెకోవా అనగా దేవునికి సంబంధించినటువంటి స్థలము, సంఘము అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రీతిగా ఉన్నటువంటి స్థలము మీద ఏం రావాలంట? ఏం శబ్దం రావాలంట? ఈ స్థలములో నుండి ఒక ధ్వని వినిపించబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? భూరధ్వని చేయండి. ఈ భూరధ్వని అనేటువంటిది ఎక్కడి నుంచి రావాలి? తెకోవాలో నుంచి రావాలా? తెకోవా అంటే ఏంటి? సంఘము. సంఘములో నుంచి ఒక శబ్దం వినబడాలి. అనేక మంది ప్రజలు వస్తున్నారు మందిరంలోనికి. మందిరంలో నుండి శబ్దం వినబడుతుంది. ఏమిటా శబ్దము అనంటే రక్షణ ధ్వని వినబడుతుంది. దేవుని యొక్క అద్భుతమైన కార్యాల ధ్వని వినబడుతుంది. దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాల ధ్వని వినబడుతుంది. భూరధ్వని వినబడుతుంది. సంఘము మేల్కొనేటువంటి సమయం అది. ఆ రీతిగా తెకోవాలో భూరము ఊదమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే స్థలము, ఆ స్థలము, ఆ సంఘము తెకోవాలో నిశ్శబ్దత ఉండడానికి వీల్లేదు. ఈ రోజున అనేక సంఘాల్లో నిశ్శబ్దత. నేను సంఘము అని మాట్లాడుతున్నప్పుడు, నేను తెకోవా అని చెప్పినప్పుడు, ఈ శరీరం, ఈ దేహము దేవునికి ఏంటండి? దేవాలయము. నీ శరీరం, నీ దేహము దేవాలయము. తెకోవా సంఘము, తెకోవా దేవాలయము. ఈ దేవాలయంలో నుండి ఒక శబ్దం రావాలి. ఇప్పుడు ఈ దేవాలయంలో నుండి భూరధ్వని వినబడాలి. కానీ అనేక దేవాలయాల్లో నిశ్శబ్దమైన వాతావరణం కనబడుతుంది. అనేక సంఘాల్లో నుండి శబ్దం రావడం లేదు. విజయధ్వని వినిపించటం లేదు, జయం ధ్వని వినిపించటం లేదు, ఆర్తధ్వని వినిపించటం లేదు, ప్రార్థన ధ్వని వినిపించటం లేదు. ప్రభువు అంటున్నాడు కదా, తెకోవలో భూరధ్వని చేయండి. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. లోకము శబ్దం ఎక్కువైపోతూ ఉంది. లోకంలో నుండి వచ్చేటువంటి శబ్దం ఎక్కువైపోతూ ఉంది. లోకానికి సంబంధించినటువంటి శబ్దాలు ఎలా ఉంటాయో తెలుసా? అరాచకాల శబ్దం, అక్రమాల శబ్దం, దొంగల శబ్దం, హత్యల శబ్దం, అవినీతి శబ్దం, లంచగొండుతనం యొక్క శబ్దం, నెమ్మది లేని భయంకరమైనటువంటి శబ్దాలు లోకంలో వినబడతా ఉన్నాయి. లోకానుసారమైనటువంటి రకరకాలైనటువంటి శబ్దాలు దేవుని యొక్క మందిరమైన మనిషిలో నుండి వినబడుతున్నాయి. నీ ద్వారా దేవుడు నిలబడుతున్నాడా? లేకపోతే దేవుడు పడగొట్టబడుతున్నాడా? దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందా? లేకపోతే దేవుని యొక్క నామము అవమానపరచబడుతుందా? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. లోకములో ఆక్రందనలు, లోకములో భయంకరమైనటువంటి అరుపులు, కేకలు, సైతానీయ ధ్వనులు వినబడతా ఉన్నాయి. అటువంటి సమయంలో సంఘము నిశ్శబ్దంగా ఉండడానికి వీలు లేదు. సంఘము నిశ్శబ్దంగా ఉండడానికి వీలు లేదు. తెకోవాలో భూరధ్వని చేయండి. అయ్యా, లోకములో తెగుళ్ళు, లోకములో భయంకరమైన యుద్ధాలు, లోకములో భయంకరమైనటువంటి కరువులు, పేర్లే తెలియదండి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మానవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. సంఘం యొక్క శబ్దం వినబడాలి. కానీ సంఘం యొక్క శబ్దానికి బదులుగా ఏం శబ్దాలు వినబడుతున్నాయి? ఏం శబ్దాలు వినబడుతున్నాయి? చూడండి, నీ ఇంటిలో నుండి వచ్చేటువంటి శబ్దం, నీ కుటుంబంలో నుండి వచ్చేటువంటి శబ్దం, నీ పిల్లల్లో నుండి వచ్చేటువంటి శబ్దాలు, అవి దేవునికి మహిమకరంగా ఉంటున్నాయా? లేకపోతే
దేవుని యొక్క నామమునకు అవమానము తెచ్చేటువంటి శబ్దంగా ఉంటున్నాయా? దయచేసి ఆలోచన చేయండి. ప్రవక్త గారైనటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, వెళ్ళి చెప్పమన్నాడు, తెకోవాలో బోరధ్వని చేయండి. ఎప్పుడైతే సంఘము నుండి బోరధ్వని వినబడుతుందో ఆ దేశమును నేను స్వస్థపరుస్తాను అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు జరగాలి అనంటే నీలో నుండి దేవుడు కోరుతున్నవి బయటికి రావాలా. నీ కుటుంబంలో నుండి, నీ జీవితంలో నుండి దేవునికి ఇంపైన ఆరాధన ధ్వని రావాలా, దేవుని స్తుతించే ధ్వని పుట్టాలా. ఎప్పుడైతే ఈ ధ్వని వినబడుతుందో సైతానుడు వారి యొక్క సైన్య సమూహం నీ దరిదాపుల్లో నిలబడ్డావు. ఎందుకో తెలుసా? నీవు చేసేటువంటి స్తుతి ధ్వని ముందు వాడు నిలబడగలుగుతాడా? నువ్వు చేసేటువంటి ఆరాధన ధ్వని ముందు వాడు నిలబడగలుగుతాడా? సమస్య లేదు. అసలు 100 కిలోమీటర్ల దూరంలో పరిగెత్తుకుని వెళ్ళి చూడాలి వాడిని వైపు. తెకోవాలో బోరధ్వనిని ఓదండి, శబ్దం రావాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతాయి. రెండో మాట, బెత్ హెక్కెరెములో ఆనవాలుకై ధ్వజమును నిలవబెట్టడి. బెత్ హెక్కెరెము అంటే దాని అర్థం ఏంటంటే ద్రాక్ష తోట ఉన్న స్థలం. దేవుని బిడ్డలారా, ఇది దేనికి సాదృశ్యం అనంటే ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ద్రాక్ష తోట యేసయ్యకు సాదృశ్యంగా కనబడుతుంది. వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే అక్కడంట ఆనవాలుకై ధ్వజమును నిలబెట్టాలంట. ఏమి నిలబెట్టాలి? ధ్వజమును నిలబెట్టాలి. దేవుని బిడ్డలారా, సైతానుడు నిన్ను బాగా గుర్తుపడతాడు. నీ మీద ఒక ఆనవాలు ఉంది, అదేంటో చెప్తారా? మనం ఎవరో బాగా తెలుసు. ఎలా తెలుసో తెలుసా? నీ నొసటి మీద నిన్ను చూసిన వెంటనే వాడికి ఏం కనపడదో తెలుసా? మొదటిగా సిలువ కనపడద్ది. అందరూ చెప్పండి, సిలువ కనపడద్ది. అందుకనే దైవ సేవకులు ప్రార్థన చేసేటప్పుడు నొసటి మీద ఏం వేస్తారు? సిలువనేస్తారు. సిలువ గుర్తు నీ దగ్గర ఉంటే, నీ మీద ఉంటే నీ దరిదాపుల్లోనికి ఎవరికి రావడానికి అవకాశం లేదు. నీ గుర్తు సిలువ, నీ ధ్వజం సిలువ. కాబట్టి ఇప్పుడు ద్రాక్ష తోటలో దేవుని బిడ్డలారా ఆనవాలుకై ఒక ధ్వజాన్ని పెట్టాలి. ఏమిటి ఈ ఆనవాలు అనంటే సిలువ ఆనవాలు. ఈ సిలువ ఆనవాలు అనేటువంటిది నీ జీవితంలో కనబడాలి, నీ బ్రతుకులో కనబడాలి, నీ నొసటి మీద కనబడాలి, నీ క్రియల్లో కనబడాలి, నీ మాటల్లో కనబడాలి. ప్రతి దానిలో కూడా అడుగడుగున కూడా యేసయ్య ముద్రలు ఉండాలా, యేసయ్య ముద్రలు ఉండాలి. అందుకనే ప్రభువు అంటున్నాడు, నీ నోట నా మాట నుంచి అని అంటున్నాడు. సిలువ ధ్వజాన్ని నిలబెడుతున్నావా? సిలువ ధ్వజాన్ని పడేసేస్తున్నావా? ఆలోచించు. నీ ద్వారా సిలువ ధ్వజము పైకెత్తబడుతుందా, లేకపోతే నీ ద్వారా సిలువ ధ్వజము క్రింద పడేసి తొక్కబడుతుందా? ఒకసారి ఆలోచన చేయి. పాస్టర్ గారు, అది ఎలా చెప్పగలుగుతారు మీరు అనంటే, నీవు అపజయం పొందితే సిలువ పడిపోయింది, నీవు జయం కలిగిన వాడుగా నిలబెడితే సిలువ పైకెత్తబడింది. ఇప్పుడు నీవు అపజయము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావా, లేకపోతే జయశీలుడిగా ఉంటావా? నీవే తీర్మానం చేసుకో. ఏమండి, ఇన్ని శోధనలు వచ్చాయి, వాటిని నేను ఏ విధంగా జయించాలని అనంటే నీ నోట చెప్పండి, ఈ మాట చెప్పండి, నా మాటను ఉంచాను అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నీ నోటిలో దేవుని యొక్క మాట అది సృజనాత్మకంగా ఉంచబడితే నీవు జయశీలుడిగా ఉంటావా, లేకపోతే అపజయం కలిగిన వ్యక్తిగా ఉంటావా? ఇప్పుడు నువ్వు సిలువ ధ్వజాన్ని పైకెత్తిన వ్యక్తిగా ఉండాలా, లేకపోతే కింద పడేసిన చతికిలు పడిపోయి ఉండాలా? ఎలాగున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. సంఘము అనేటువంటి ద్రాక్ష తోట, అది దానిలో దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తి ఉంది. అది దేవుని యొక్క గుర్తు కలిగినది అని లోకానికి ఎలా తెలియచేయబడుతుంది? లోకస్తులు ఎలా కనుగొంటారు? ఆ ప్రత్యక్షత ఎలా కలుగుతుంది అనంటే, లోకం గుర్తుపట్టడానికి, సాతానుడు గుర్తుపట్టడానికి నీవు రక్షించబడిన వ్యక్తివి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నది. నీవు దేవుని కుమార్తెవని గుర్తుపట్టడానికి ఆ ద్రాక్ష తోటగా ఉన్నటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి ఆనవాలు, ఆ గుర్తు సిలువ ధ్వజము. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. సంఘములో సిలువ ఉంది, ఆ సిలువ ప్రభావము కలిగింది. ఆ సిలువ ధ్వజాన్ని మనము పైకెత్తాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాట, బెత్ హెక్కెరెములో ఆనవాలుకై ధ్వజమును నిలుపుడి. నువ్వు ఏ కోవలో నువ్వు ఉన్నావు? సిలువ ధ్వజమును పట్టుకొని సైనికుని వలె ముందు వరుసలో నిలబడేటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే సతికిలు పడిపోయినటువంటి ఎందుకు పనికిరాని వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాలు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలతో నిండుకోవాలి అని అంటే
దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి ద్రాక్ష తోటలో వారు ఉండాలి. ఆమేన్. ఆ ద్రాక్ష తోటలో వారు అంటు కట్టబడిన వారిగా ఉండాలి. యోహాను 15. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు ఉంటావో అప్పుడే నీలోనికి జీవం వస్తుంది. ఆమేన్. నీలోనికి ప్రభావం వస్తుంది. నీలోనికి ఆయన శక్తిని కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. అంటు కట్టబడకపోతే నీలో ప్రభావం రావడానికి వీలు లేదు. అంటు కట్టబడకపోతే, సిలువ ధ్వజము నీలో లేకపోతే అనేకమైనటువంటి ప్రమాదాలు నీకు పొంచి ఉంటాయి. జాగ్రత్త సుమా. అందుకనే ఆ ద్రాక్ష తోటలో యేసయ్య అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉంటున్నారు అని అంటున్నాడు. మీరు నాతో అంటు కట్టబడి ఉండాలా అని అంటున్నాడు. అంటే సంఘములో నువ్వు అతుకబడి ఉండాలా, సంఘములో నీవు స్థిరమైన పునాదిలో ఉండాలి, సంఘములో బలమైన విశ్వాసిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు గుర్తు కనపడాలి. ఏం గుర్తది? సిలువ ధ్వజం కనపడాలి. నీ బ్రతుకులో ఆ సిలువ ధ్వజం కనపడాలి. నీ ఇంటి మీద సైతానుడు దాడి చేయడానికి వస్తాడు, నీ ఇంటి మీద ఏం కనపడుతుంది తెలుసా? సిలువ ధ్వజం కనపడాలి. దేవుని బిడ్డలారా, దాని కొరకే నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆ సిలువ వైపుకు వెళ్ళిపోయాడు. నిన్ను రక్షించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నిన్ను శక్తిమంతునిగా చేయడానికి, నిన్ను విమోచించడానికి, తన బిడ్డగా చేయడానికి, నీ నోటిలో తన సృజనాత్మకమైనటువంటి మాటను ఆయన ఉంచడానికి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య కల్వరి సిలువలోనికి వెళ్ళిపోయి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అక్కడ తన రక్తాన్ని చిందించాడు. అక్కడ ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కుట్టించుకున్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీ కొరకు ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు. దిగంబరుడైపోయాడు. మండు టెండలో కూడా ఆయన వ్రేలాడుతూ తన యొక్క త్యాగపూరితమైనటువంటి మరణము ద్వారా నీకు గొప్ప విమోచన ఇచ్చి నీ మీద ఒక సీలేశాడు. ఆ సీల్ ఏంటో తెలుసా? యేసయ్య సిలువ గుర్తు పెట్టాడు అక్కడ. ఓ సాతానుడి నీ వైపు చూస్తున్నప్పుడు నీలో నుండి ప్రభావము వస్తూ ఉంది, నీలో నుండి శక్తి కనబడతా ఉంది. నువ్వు మాట్లాడేటువంటి మాటల్లో దేవుని యొక్క మాటలు అవి శక్తివంతమైనటువంటి మాటలుగా కనపడుతున్నాయి. దేవుని యొక్క వాక్కు నీలోనికి పెట్టాడనమాట ఆయన. తద్వారా సైతానుడు ఆమడ దూరం పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుడు నీకు జయమిచ్చేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ లేచి నిలబడండి. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఆ రోజున ప్రవక్త అయినటువంటి ఇర్మియా నోటిని ఏ విధంగానైతే ప్రభు తాకాడో, దేవుడు తాకాడో, తాకిన తర్వాత ఆయన నోటిలో సృజనాత్మకమైనటువంటి తన యొక్క వాక్కును పెట్టాడు. ఆయన మాట్లాడిన ప్రతి చోట కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఈ రోజున నీ నోటిలో కూడా ప్రభు అద్భుతమైనటువంటి శక్తిని పెడుతున్నాడు. మన యొక్క శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా మనము జయించలేం, సైతానుని జయించలేము. కానీ దేవుని యొక్క సాధారణమైనటువంటి శక్తి కనుక నీలోనికి వచ్చినట్లయితే, నువ్వు ఆ కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ మధ్యరాత్రి సమయంలో కూడా ఓ దేవుని యొక్క వాక్కు ద్వారా నీవు ఆ మాట మాట్లాడినప్పుడు, దేవుని యొక్క అభిషేకములను మాట్లాడినప్పుడు నీ మాటలో సృజనాత్మకమైనటువంటి శక్తి వస్తుంది. సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంది అన్నమాట. అది ఎవరో వచ్చేదో చేయక్కర్లే, నీ ద్వారానే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ప్రభువా నా నోటిని ముట్టండి, ప్రభువా నా నోటిని ముట్టండి ప్రభువా. ఆ రోజున ఇర్మియాను ఏ విధంగానైతే నువ్వు ముట్టావో మా తండ్రి, ఇర్మియాకు ఏ విధంగానైతే ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చావో, అదే రీతిగా ప్రభువా నన్ను కూడా నీ సేవలో వాడుకోనండి నాయన. నీ సేవకు నన్ను పిలుచుకున్నావు, కానీ నీ సేవ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటున్నాను ప్రభువా. నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతను నేను స్వీకరించకుండా బాధ్యత లేని వ్యక్తిగా నీ మందిరంలో నేనున్నాను ప్రభువా. దయచేసి నాతో మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభువా. ఈ రోజున మా తండ్రి ఏదో నేను సాకులు చెప్పే వ్యక్తిగా కాకుండా నీ సేవ చేసేటువంటి వ్యక్తిగా నన్ను నిలబెట్టండి ప్రభువా. ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి, ప్రతి వారు ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు నీ శోధన ఏంటో, నీ బాధ ఏంటో యేసయ్యకు చెప్పు. ఈ రోజు నా బాధను దేవుడు తొలగించేస్తాడు. నీలోనే సృజనాత్మకమైనటువంటి శక్తిని దేవుడు పెట్టాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రభువా నాకున్న కష్టం ఇది నాయన, నాకున్నటువంటి బాధ ఇది నాయన, నాకున్నటువంటి ఇరుకు ఇబ్బంది ఇది నాయన. ఇప్పుడే నీ వాక్యంలో నేను విన్నాను,
నీ మాటను నా నోటిలో ఉంచుతానని వాక్యంలో చూశాను ప్రభువా. దయచేసి ఇప్పుడే నా నోటిలో నీ వాక్కును ఉంచండి. నీ వాక్కు ప్రకటించబడాలి తండ్రి. నా కష్టంలో నేను ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలి అక్కడి నుంచి. నీ మాట నా మాటగా ఉండనివ్వండి ప్రభువా. ఆ రీతిగా నా తండ్రి నీ అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఇటువంటి ఇబ్బందుల్లో వారు ఉంటున్నారో నీకు తెలుసు నాయన. ఆ ఇబ్బందులో వారికి నీ యొక్క అద్భుతమైనటువంటి కార్యము కావాలి మా తండ్రి. నీ అద్భుతం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు మా ప్రభువా. నీ వాక్కు అద్భుతమును చేసేది, నీ వాక్కు నిలబెట్టేది, నీ వాక్కు పడగొట్టేది, నీ వాక్కు సమకూర్చేదిగా ఉంటుంది. ఆ రీతిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్ 10-5-7-6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023330584.